అందరికన్నా ముందే వచ్చారు కేసీఆర్ గారి సభకి. మనం ఇప్పుడు విజువల్స్ వస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు అలాగే కాంగ్రెస్ మంత్రులు అందరూ వచ్చి కూడా ఆయన్ని పలకరించి ఆయనకి షేక్ హ్యాండ్స్ ఇచ్చి ఎలా ఉన్నారు అని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వాళ్ళిద్దరు కూడా పరస్పరం కూడా ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉందని కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో మొత్తానికి ఇక ఇదే అంశానికి సంబంధించి మరి వస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 yearsలో ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చలేదు, అలాగే రైతుల అంశంపై అలాగే ఉద్యోగుల అంశంపై మొత్తానికి నిలదీస్తారు అని చెప్పి అనుకున్నారు. కానీ ఎక్కడా కూడా మనం చూస్తూ ఉంటే అలా వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. సో మనకి ఈ రోజున ఇదే అంశంపై మనతో డిబేట్లో పాల్గొనడానికి బొమ్మెర రామూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే నోమాన్ గారు కాంగ్రెస్ నాయకులు, అలాగే తాడూరు శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు కూడా జాయిన్ అవుతారు మరి కొద్దిసేపట్లో. వెల్కమ్ సార్, రామూర్తి గారు, నోమాన్ గారు, వెల్కమ్ టు మహా డిబేట్. ముందుగా నోమాన్ గారు, ఏంటి కేసీఆర్ గారు వస్తారు అని చెప్పని బీఆర్ఎస్ నాయకులు హైప్ ఇచ్చారు. ఆయన వచ్చినట్టే వచ్చి పట్టుమని 10 నిమిషాలు కూడా లేరు. ఏంటి అంటే దీనికి సంబంధించి కూడా సంతాపం చెబుదామని, ఏదైతే ఆయన దామోదర్ రెడ్డి గారి గురించి సంతాపం చెబుదాము అని చెప్పినా కూడా ఆయన ఉండకుండా వెళ్ళిపోయారు అనేది విమర్శలు అనేది మొదలవుతున్నాయి. ఆయన రాలేదు అన్నప్పుడు విమర్శలు వస్తున్నాయి, ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా విమర్శలు మొదలయ్యాయి. నోమాన్ గారు ఏంటి ఎలా చూడొచ్చు కేసీఆర్ గారు సభకు రావడం, ఒక వితిన్ 3 minutesలోనే వెనక్కి వెళ్ళిపోవడం ఎలా చూడొచ్చు అంటారు? Very good afternoon to you as well as co-panel members and all the viewers. ఏదైతే ఈ రోజు ఫస్ట్ డే ఆఫ్ ద వింటర్ సెషన్ ఆఫ్ ది తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ సెషన్ ఏదైతే నడుస్తున్నదో దాంట్లో ప్రతిపక్ష నేత అయినటువంటి మిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈ రోజు అసెంబ్లీకి రావడం జరిగింది. వచ్చారు, పోయారు. 3 నిమిషాల్లో 180 సెకండ్లలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎవరైనా వచ్చారు అని అంటే 3 మినిట్ల గురించి 180 సెకండ్ల గురించి ఎవరైనా వచ్చిండ్రు అని అంటే అది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. నేను ఒక విషయం మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. నేను ఏదైతే ఈ రోజు అసెంబ్లీ సెషన్ నడుస్తున్నదో వారు గత వారం 10 రోజుల క్రితం వారు ఏదైతే మాట్లాడారో వారు అసెంబ్లీ సెషన్ నడుస్తున్నప్పుడు డిస్కషన్ జరగాల అని చెప్పేసి మేము ఏదైతే పిలిచినామో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారిని ఆహ్వానించి సెషన్ నడవబోతున్నది, మీరు రండి, మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వమని చెప్పేసి కోరుకున్నాము. కానీ వారు ప్రెస్ మీట్లు పెట్టి చల్లగా ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో పడుకోలేనటువంటి పరిస్థితిలో వారు వచ్చి బిల్డింగ్ల మధ్యలో కూర్చొని వారు ఒకటి ప్రగల్భాలు పరికారు. నేను ఆ ధర్నా చేస్తా, ఈ ధర్నా చేస్తా అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో దేవాలయాలుగా ఉన్నటువంటి అసెంబ్లీలో విచ్ ఇస్ ద సుప్రీం, హీస్ ఇన్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ గా ఉన్నప్పుడు రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నప్పుడు వారు వచ్చి వారి యొక్క వాదనను ప్రజల ముందు పెట్టాలదలుచుకుంటే వారు వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలా. అసెంబ్లీలో మాట్లాడకుండా నేను ప్రెస్ మీట్ లో మాట్లాడతా, గొర్రెల సంతలో మాట్లాడతా, బర్రెల సంతలో మాట్లాడతా అని చెప్తే దానికి విలువ ఉండదు. వారు చేసేయాల్సినటువంటి డిబేట్ వారు 10 సంవత్సరాలు ఏదైతే వారు చేశారో దానికి అకౌంటబిలిటీగా, దానికి జవాబుదారీతనంగా, నిర్ణయాత్మక ప్రతిపక్షంగా మేము ఏదైతే చేస్తున్నామో మేము చేస్తున్నటువంటి తప్పుల్లో ఏమైనా ఉంటే వారి యొక్క దానిని వేలెత్తి చూపించాల్సిన అవసరం వారి మీద ఉన్నది. అది ఒక రెస్పాన్సిబిలిటీతో ఉన్నటువంటి పొజిషన్. దానిది కాకుండా వారు చేసినటువంటి 7 లక్షల కోట్ల అప్పు గురించి, అవినీతి గురించి ఎక్కడ మేము అడుగుతామని చెప్పేసి దాని యొక్క జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి వారు రావట్లేదని చెప్పేసి మాకు అర్థమవుతున్నది. ప్రజలు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే నేను మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆర్టికల్ 190 ఆఫ్ 2 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి నేను మాట్లాడుకుంటున్నాను. ఒక ఎమ్మెల్యే గాని, ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వారు కాల పరిమితి కంటే కూడా ఎక్కువ రాకపోతే, వారు ఒకవేళ ఒక మెంబర్ ఎప్పుడైనా సరే అసెంబ్లీ సెషన్ కి రాలేకపోతే దే హ్యావ్ టు రైట్ టు ది స్పీకర్, దే హ్యావ్ టు రైట్ టు ద హౌస్ అండ్ టేక్ ద పర్మిషన్ దట్ దే ఆర్ నాట్ కమింగ్ టు ద అసెంబ్లీ అని చెప్పేసి వారు 60 days కంటే ఎక్కువ ఒకవేళ అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు రాలేకపోతే వారి మీద యాక్షన్ తీసుకుని వారిని డిస్క్వాలిఫై కూడా చేయొచ్చు. అందుకని చెప్పేసి రెండోసారి వారు వచ్చారు. మళ్ళా ఇప్పుడు అటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందేమో, అటువంటి యాక్షన్ ఏమైనా తీసుకుంటారేమో అని చెప్పేసి వారు వచ్చేసేసి ప్రత్యక్షమైపోయి వారు మళ్ళీ వెళ్ళిపోయి లోపల గుహలో దాచుకున్నారు. నేను ఏం చెప్తున్నాను అని అంటే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు. వారు 10 సంవత్సరాల్లో అధికారం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, గడిల పాలన జరిగినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి టైం పీరియడ్ ఈ రోజు తెలంగాణ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఆన్సర్స్. మేము ఏదైతే వాళ్ళ ముందు పెడుతున్నామో ప్రతి ఒక్క అవినీతి గురించి మేము ఏదైతే ప్రజల ముందు పెట్టినామో దాని గురించి మాట్లాడమని చెప్తున్నాము. వారు రైతు సమస్యల గురించి ఏదైతే మాట్లాడుతున్నారో ఆ రోజు ప్రెస్ మీట్ 90 నిమిషాల ప్రెస్ మీట్ లో అది మాట్లాడాల్సింది అసెంబ్లీ టైం
అసెంబ్లీలో వచ్చి మాట్లాడితే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ లేకుండా వారి పోయి మరో చోట మాట్లాడుతున్నారు. నేనేం చెప్పదలుచుకున్నాను, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మాట్లాడినారో దాని గురించి మళ్ళీ ఒకసారి నేను రీపీట్ చేయబోతున్నాను. యు ప్లీజ్ కమ్ టు అసెంబ్లీ, యు ప్లీజ్ కమ్ టు అసెంబ్లీ, లెట్ us discuss about Krishna water, let us discuss about Godavari distribution, let us discuss about Telangana issues, let us discuss about farmer issues, let us discuss about unemployment issues, let us discuss about every single problem of Telangana. 80,000 పుస్తకాలు చదివినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి దగ్గర ఉన్నటువంటి ఇమ్మెన్స్ నాలెడ్జ్, ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఈ రోజు పెడతారని చెప్పేసి నేను భావిస్తున్నాను. తెలంగాణ బాగా పాటైపోతుందని చెప్పేసి వారితో భావోద్వేగ ప్రసంగం చేసిర్రో దానిని ఈ రోజు నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ఉంటూ వారు వచ్చి పర్మనెంట్ గా ఇక్కడికి వచ్చి మాట్లాడతారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఆ పక్షం నుంచి ఈ పక్షంకి వచ్చినప్పుడు ఒక్కసారి కూడా వారు సెషన్ జాయిన్ కాకుండా వారు ఇష్టారాజ్యంగా వారు ఉన్నారు. దాని గురించి ఈ రోజు మేము మాట్లాడుతున్నాము. వారు వచ్చి వారు విలువైన సూచనలు ఇస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంతేగాని వారు పిచ్చి ప్రేరేపణలు చేస్తూ ఇష్టారాజ్యంగా వారు మైకుల ద్వారా ప్రెస్ మీట్ల ద్వారా మాట్లాడుతున్నారంటే ఎవరు ఊరుకోవడానికి లేదు. Please have some accountability, have some responsibility and come to the floor of assembly and let us discuss, let us debate అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నోమాన్ గారు. నెక్స్ట్ సార్ రామూర్తి గారు, ఏంటి అసలు ఆయన వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోవడం అని అందరూ కూడా ఆయన రానప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత వచ్చి 3 నిమిషాలు కూడా ఉండి అంటే ఉండాల్సింది కూడా 3 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడం ఏంటి అసలు? మీ ఇలాంటి కేసీఆర్ గారు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం మీకు కూడా కొంత ఇబ్బందికరమైన విషయమే బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ నేతలకు కానీ. ఏమంటారు రామూర్తి గారు? అందరికీ నమస్కారం. నాతో డిబేట్ లో పాల్గొంటున్న మిత్రులు